8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచంలో అన్ని జబ్బుల కంటే ఎక్కువ మంది ప్రాణహాని కలిగించే మొట్టమొదటి జబ్బు గుండె జబ్బు. 60% పైగా ప్రపంచ జనాభా గుండె జబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ గుండె జబ్బులు రావటానికి అందులో పొడికిలు రాని, అందులో పేరుకుని రకరకాలుగా ఆక్సిజన్ తగ్గి రకరకాల సమస్యలకు గురవుతున్నారు. అలాంటి గుండె లోపల రక్తనాళాల్లో పొడికలు బ్లాక్స్ రాకుండా రక్షించడానికి 86% గుండె లోపల పొడికలు రాకుండా రక్షించడానికి మునగాకు ఉపయోగపడుతున్నదని థాయిలాండ్ వారు రుజువు చేశారు. ఆ మునగాకు పౌడర్ రూపంలో ఎన్ని గ్రాములు వాడాలి, మునగాకు హార్ట్లో బ్లాక్స్ రాకుండా ఎట్లా రక్షిస్తుంది, 86% అంటే ఈ దగ్గర హార్ట్ బ్లాక్స్ రాకుండా రక్షించేస్తుంది మునగాకు. ఆ పవర్ మునగాకులో ఏముంది, అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏమిటి, ఈరోజు ప్రత్యేకంగా హార్ట్ బ్లాక్స్కి మునగాకు ఉన్న సంబంధం గురించి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా మునగాకంటే అన్నిటికంటే విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారం అని మనకు తెలుసు. కరివేపాకు కంటే ఎక్కువ ఉంటుంది. మన బాడీకి కావలసిన విటమిన్ ఏ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది ఇందులో. అందుకని అది ప్రధాన లాభం అని మనందరికీ తెలుసు. రెండవ లాభం, మునగాకు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదని తెలుసు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అంటే రక్తం లోపల చక్కెర కణం లోపలికి చకచక వెళ్ళేటట్టు మునగాకు చేస్తుంది. ప్యాంక్రియాస్ని బాగా యాక్టివేట్ చేస్తుంది మునగాకు అనేది బాగా తెలుసు. ఈ రెండు ప్రధానమైన లాభాలు. జుట్టుకు కూడా చాలా మంచి లాభాలు ఇస్తుంది. కానీ హార్ట్ బ్లాక్స్కి మునగాకు ఎలా పనికొస్తుందని మరి థాయిలాండ్ దేశంలో మహిడాల్ యూనివర్సిటీ వారు 2008లో మునగాకు మీద పరిశోధన చేశారన్నమాట. ఈ మునగాకు పౌడర్నిచ్చి వాళ్ళు చూశారు. ఎన్ని గ్రాములంటే రోజుకు 14 గ్రాములు. టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాని నిండా 6 గ్రాములు 5 గ్రాములు అట్లా వస్తుంది. ఇంకొంచెం కావాలంటే ఒక స్పూను పావు పొద్దుని, ఇంకొక స్పూనున్నర సాయంకాలం. అట్లా 2 పూట్ల మునగాకుని 14 గ్రాములు అట్లా వాడితే, అది ఏ రూపాయలు అనేది మనం లాస్ట్లో చెప్పుకుందాం వాడే విధానం. 14 గ్రాములు వాడటం వల్ల హార్ట్లో బ్లాక్స్ 86% రాకుండా ఇవి కంట్రోల్ చేస్తున్నది అని వాళ్ళు చెప్తూ దీనికి సైంటిఫిక్ రీజన్ ఇచ్చారు. ఎందుకు ఇట్లా కంట్రోల్ చేస్తున్నది రాకుండా అంటే, మొట్టమొదటిది మునగాకులో ఉండే క్వర్సటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, ఈ కెమికల్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయట. ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ మునగాకు ద్వారా వెళ్ళేసరికి అసలు 2 నెలలు 3 నెలలు వాడేసరికి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పర్సంటేజ్ 40% ఇంక్రీజ్ అవుతున్నదట. అంటే మన శరీరాన్ని జబ్బుల బారిన పడకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ 40% ఇంతకు ముందు కంటే ఇటు వాడేసరికి ఇంప్రూవ్ అయిపోతున్నాయి. ఇవి ఇంప్రూవ్ అయితే ఏం చేస్తుంది, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించేస్తాయి, కంట్రోల్ చేసేస్తాయి. ఇప్పుడు చాలామంది లావు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. హై షుగర్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికీ గుండె జబ్బులకి సంబంధం ఏంటంటే, ఈ రక్తనాళాల లోపల పొర నునుపు తగ్గిపోయి స్మూత్ పోయి ఎక్కడన్నా రఫ్ అయితే అక్కడల్లా కొలెస్ట్రాల్ వెళ్ళి పేరుకుంటుంది. అక్కడల్లా ప్లేట్లెట్స్ పేరుకోవచ్చు, కాల్షియం పేరుకోవచ్చు, అక్కడ పొడికలు వస్తాయి. లావు ఉన్న వారికి నిలవున్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ తయారవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ రక్తనాళాల లోపల పొరను పాడు చేస్తుంది. షుగర్ ఉన్న వారికి రక్తంలో చక్కెర ఎక్కువ ఉండటం వల్ల ఇమ్యూనిటీ తగ్గి రక్తనాళాల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది షుగర్ వల్ల, చక్కెర ఎక్కువ అవటం వల్ల. అందుకని వాళ్ళకి పొడికలు ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది అన్నమాట. ఇంకా కొంతమందికి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, పంచదార ఇట్లాంటి ఆహారాలు బయటకు ఎక్కువ తినేవారికి అందులో ఉండే యాసిడ్ ఫుడ్స్ రక్తనాళాల్లో ఆ పొరని, ఆ యాసిడ్ ఫుడ్స్ అన్ని పొరని స్మూత్గా ఉండే వాటినల్లా రఫ్గా చేసేస్తాయి. ఇలాంటి వాటి వల్ల రఫ్నెస్ వస్తే అక్కడల్లా పేరుకొని పొడికలు వచ్చి ఇబ్బంది కలిగిస్తుంది. మునగాకులో ఉండే ఈ క్వర్సటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ ఇట్లాంటివి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేసి ఆ రక్తనాళాల లోపల అసలు ఇన్ఫ్లమేషన్ రానివ్వకుండా, కొవ్వు వల్ల కానీ షుగర్ వల్ల కానీ ఇలాంటి రానివ్వకుండా చేసి
రక్తనాళాలని స్మూత్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. లోపల పొర స్మూత్గా ఉందనుకోండి, కొవ్వు, కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్, ఇవన్నీ కాల్షియం ఇవన్నీ జారి వెళ్ళిపోతుంటాయి, పేరుకోవడానికి ఛాన్స్ ఉండదు. రక్తనాళాల లోపల పొర అంటుకోకుండా నునుపుగా ఉండేటట్టు ఇవన్నీ చేస్తాయి అన్నమాట ఈ కెమికల్స్. దీనివల్ల బ్లాక్స్ తగ్గడానికి ఒక రీజన్. రెండవ రీజన్ ఏం చెప్పారంటే, ఈ మునగాకు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని బాగా తగ్గిస్తుంది. 14 గ్రాములు ఇట్లా వాడేసరికి ఒక నెల రోజులు వాడేసరికి 30% ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతున్నదట. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా తగ్గటం వల్ల, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఈ బ్లాక్స్ రాకుండా కూడా రక్షించడానికి ఇది రెండవ రీజన్ అంటున్నారు. మూడవది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మునగాకు తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి సెన్సిటివిటీ పెరగటం వల్ల రక్తంలో చక్కెర చకచక కణం లోపలికి వెళ్ళి బ్లడ్లో చక్కెర లెవెల్ పెరగదు, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా ఉంటాయి. అంచేత ఇట్లాంటి రీజన్స్తో హార్ట్ బ్లాక్స్ రాకుండా మునగాకు 86% రక్షణ కలిగిస్తుందని రుజువైంది. మరి అలాంటి మునగాకు పొడిని ఆకు రూపంలో వాడుకోవచ్చు, కానీ ఎక్కువ వాడాలి. పౌడర్ అయితే చాలా తక్కువ ఫామ్ వాడినా సరిపోతుంది అనమాట. దొరికినప్పుడు ఫ్రెష్ ఆకు వండుకు తినండి, లేనప్పుడు మునగాకు పొడి. ఈ మునగాకు పొడి కూడానండి, మునగ చెట్టుకు పూత వచ్చినప్పుడు ఆకు కోస్తే ఆకు కొద్దిగా చేదును, ఇంకొక రకం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అది అందరికి నచ్చదు. అదే పూత రాని చెట్లకు ఉండే ఆకులు కట్ చేస్తే ఆ మునగాకు చాలా రుచిగా ఉంటుంది. అలాంటి మునగాకు ఫ్రెష్గా మనకు దొరకనప్పుడు మునగాకు పొడి వాడుకోవచ్చు. నేను ఈ మధ్య మన ఫాలోవర్స్కి మంచి హెల్దీ ప్రొడక్ట్స్ని అందిస్తే బాగుంటుంది. మన ఫాలోవర్స్కి ఒక దంపతులకి ఇలాంటి మంచి పని చేస్తే బాగుంటుందని చెప్పగా సతీష్ గారు, దేవి గారు ఇద్దరు కలిసి A to Z న్యాచురోపతి నేను చెప్పిన సంస్థ పేరు అట్లా పెట్టుకుని దాన్ని స్థాపించి మీకు గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ని మీకు అందిస్తున్నారు ఆ బ్రాండ్ మీద. వాళ్ళు పూతరాని మునగ చెట్లు ఆకులు ఉంటాయి చూసారు, అలాంటి ఆకుల్ని ఆర్గానిక్ ఫామ్లో ఉన్న వాటిని అట్లా తెప్పించి వాటిని పౌడర్ చేసి మునగాకు పౌడర్ అందిస్తున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు పొడి. అలాంటి మునగాకు పొడి కనుక పొద్దున ఒక స్పూనున్నర, సాయంకాలం ఒక స్పూనున్నర వాడుకుంటే మంచిది. ఇది జుట్టుకి, డయాబెటీస్కి, కంటి ఆరోగ్యానికి, బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగడానికి, అన్ని గుండె బ్లాక్స్ రాకుండా రక్షించడానికి మంచిది. ఎలా వాడాలో తెలుసండి? పుల్కా పిండిలో కలుపుకోండి 1.5 స్పూన్. ఒక మనిషికి లోపలికి 1.5 స్పూన్ లేదా 2 స్పూన్లు వెళ్ళినా మంచిదే. ఒకటి ఈజీ సోర్స్ పుల్కా పిండిలో కలుపుకోవటం. రెండవ సోర్స్ వెజిటబుల్ జ్యూస్ మీరు తాగేటప్పుడు ఒక స్పూనున్నర మునగాకు పొడి వెజిటబుల్ జ్యూస్లో కలుపు తాగండి. మూడవ సోర్స్ మునగాకు పొడిని కారపొడిలా కొట్టుకుని వాడుకోండి. దాన్ని ఏం చేయక్కర్లే, కాస్త వేడి చేస్తారు, ధనియాలు, జీలకర్ర ఇట్లా వేసి పొడి కొట్టుకుని అట్లా వాడుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా ఇడ్లీ కానీ, దోశ కానీ, అట్టు కానీ వేసుకునేటప్పుడు అలాంటి పిండిలో మునగాకు పొడి కలిపేసేయండి, ఒక రూపం అది. ఏమీ లేనప్పుడు కాస్త కప్పు వేడి నీళ్ళల్లో మునగాకు పొడి వేసుకుని తేనె కలుపుకు త్రాగేసేయండి. ఇట్లా ఎన్ని రూపాల్లో మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. వంటల్లో మునగాకు పొడి చల్లుతుండండి రోజు వండేటప్పుడు, ఏ కూరలో అయినా సరే. ఇట్లా లాభాలు వచ్చేస్తాయి. ఫ్యామిలీ అంతటికి గుండె జబ్బులు, హార్ట్లో బ్లాక్స్ రాకుండా రక్షించుకోవడానికి మునగాకు ఇలా ఉపయోగపడుతుంది కాబట్టి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.